మళ్ళీ సోషల్ మీడియాలో మెగా కుటుంబం వర్సెస్ అల్లు ఫ్యామిలీ. అల్లు ఫ్యామిలీ అంటే కేవలం అల్లు అర్జున్ టార్గెట్గా కొన్ని ట్రెండింగ్ వీడియోలు నడుస్తున్నాయి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ పుట్టినరోజున ఆయనకు మెగా కుటుంబం నుంచి ఎలాంటి శుభాకాంక్షలు అందలేదన్నది ప్రధానంగా ఒకటి. రెండోది, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు అందలేదన్నది మరొకటి. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయలేదని, అంటే శుభాకాంక్షలు తెలియజేయలేదని మరొకటి. పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో గాయపడితే కనీసం పరామర్శకు కూడా అల్లు అర్జున్ స్పందించలేదని ఇంకొకటి. ఇలా ఒక కుటుంబానికి రెండు కుటుంబాలకు మధ్య కొంత వివాదాన్ని సృష్టించే ప్రక్రియ సోషల్ మీడియాలో జరుగుతున్నదిగా మనకు స్పష్టమవుతున్నది. అంటే శుభాకాంక్షలు చెప్పడం అనేది చాలా చిన్న విషయం. వ్యక్తిగతంగా కూడా చెప్పుకోవచ్చు, టెలిఫోన్ ద్వారా కూడా చెప్పుకోవచ్చు, మెసేజ్ ద్వారా తెలియజేసుకోవచ్చు. కేవలం ట్వీట్ చేస్తేనే ఒకరు ఇంకొకరికి అభినందించుకున్నట్టుగా భావించడం, దాన్ని అభిమానులు మరో విధంగా అపార్థం చేసుకొని ఒక హీరోకు మద్దతుగా కొందరు, మరో హీరోకు మద్దతుగా మరికొందరు, ఒక హీరోని విమర్శిస్తూ ఇంకొందరు ఇలా పోస్టులు పెడుతూ ఒక గందరగోళానికి తావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నిజానికి ఇటు అల్లు అర్జున్, అటు రామ్ చరణ్, ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళు వృత్తిపరంగా సాధిస్తున్న విజయాలను వాళ్ళ ఫాలోవర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు ఎవరికో శుభాకాంక్షలు చెప్పలేదు అని మనం తప్పు పట్టడం అనవసరం. వాళ్ళ ఫాలోవర్స్గా, వాళ్ళ హీరోల ఫాలోవర్స్ అయితే వాళ్ళ అభినయాన్ని, వాళ్ళ సక్సెస్ను, వాళ్ళు సాధిస్తున్న రికార్డులను మెచ్చుకోవాలి. పొలిటీషియన్ ఫాలోవర్స్ అయితే పొలిటికల్గా ఆయన ఎంత మేరకు ఆదర్శంగా ఉన్నాడు, అవినీతికి దూరంగా ఉంటూ ప్రజల్లో ఎలా మమేకమయ్యాడు, వీటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఆయనకు చెప్పలేదు, ఆయనకు ఇతను చెప్పలేదు అంటూ ఒక అవగాహన రాహిత్యంతో చేస్తున్న పోస్టులు ఫ్యాన్స్కి నిజంగా ఇబ్బందే. అంటే అందరూ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని కాదు, ఆ ఫ్యాన్స్లో కొంతమంది చేస్తున్న ఇలాంటి పోస్టు వల్ల ఫ్యాన్స్ తమ వృత్తి ధర్మంగా తన రెగ్యులర్గా చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టేసి వీటి మీద, ఈ కామెంట్స్ మీద స్పందిస్తూ టైంపాస్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన పొలిటీషియన్ అయ్యాక, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రజల్లో మమేకమవుతున్న విధానం, ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా ధైర్యంగా వెళ్ళడం, నక్సలైట్ ప్రాంతాల్లో కూడా తిరగడం, దారి లేని చోట, రాళ్ళు రప్పలు ఉన్న చోట కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడం, ఇది ఆయన ఫాలోవర్స్కు స్ఫూర్తి కలిగించాలి. తమకు అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాడు అని అనుకోకుండా, మన స్థాయిలో మనం ఆయన ఫాలోవర్స్గా ఆయన ఆశయాలను, ఆయన చేస్తున్న మంచి పనులను స్ఫూర్తిగా తీసుకొని మనకు అందుబాటులో ఉన్న చోట అలాంటి కార్యక్రమాలు చేయగలిగితే నిజమైన అభిమానులు అనిపించుకుంటారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే సాధించిన అపూర్వ విజయం ఇది. అల్లు అర్జున్ ఏం ఆలోచిస్తున్నాడు? పుష్ప 2 తర్వాత చేయాల్సిన సినిమా ఎలాంటిది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చిన ఇమేజ్ను ఎలా కాపాడుకోవాలి, ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదిగేందుకు ఎలా వెళ్ళాలి అని నిశ్చితంగా ఆలోచించి, సన్నిహితులతో చర్చించి ఈ రోజున అట్లీ డైరెక్షన్లో సినిమా చేయడానికి అంగీకరించాడు. అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్లతో తెలుగు సినిమా కాకుండా సన్ పిక్చర్స్, అంటే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న సన్ పిక్చర్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. అలాగే అట్లీ డైరెక్టర్తో చేస్తే ఆ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఆలోచించి ఆయన ఆ విధంగా ముందుకు వెళ్ళాడు. మరి ఆయన ఫాలోవర్స్ చేయాల్సిన పని ఏంటి? తమ అభిమాన హీరో ఎలా పాపులర్ అవుతున్నాడు, ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, ఎలా ఎదుగుతున్నాడు, ఈ విషయాల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే అభిమాన హీరో ప్లస్ పాయింట్స్ ఏమిటి, అంతేగాని అభిమాన హీరోకు మరొకరు గ్రీటింగ్ చెప్పలేదు అనే చిన్న విషయాన్ని పట్టించుకోకూడదు. ఈ అభిమాన హీరోను ఫాలో అయితే ఖచ్చితంగా ఆ అభిమానులు కూడా తమ పర్సనల్ లైఫ్లో కూడా ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి విషయాల మీద అభిమానులు ఎప్పుడైనా ఫోకస్ పెట్టాలి. కానీ
చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ పెట్టి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం సబబు అనిపించుకోదు. ఎంత చేసినా చివరికి వాళ్ళు ఒకటిగానే ఉంటారు. అభిమానుల పేరుతో వీళ్ళు చేసుకునే రచ్చ వల్ల లేదా కామెంట్స్ వల్ల స్థానికంగా ఉండే స్నేహ బంధాలు కూడా దెబ్బతింటాయి. ఈ విషయం అభిమానులు ఆలోచించి తమకు స్ఫూర్తిదాయకమైన హీరోల విషయంలో కానీ, పొలిటీషియన్ల విషయంలో కానీ ఒక ఉన్నత స్థానానికి తాము కూడా వెళ్ళే విధంగా కెరీర్ బిల్డప్ చేసుకుంటే తమ హీరోలు కూడా ఎంతో ఆనందిస్తారన్న విషయాన్ని ఈ ఫ్యాన్స్ గుర్తెరిగితే మంచిది.